హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్త బియ్యం పొంగలి గురించి అయితే నేను చెప్పకపోతున్నా. మా సైడు అంటే మేము ఉండేది ఆంధ్రాలో, మా అత్తగారు అండ్ మా పుట్టిల్లు కూడా ఆంధ్రానే. సో మేమైతే మొదటి పంట అనగా సమ్మర్ అయిన తర్వాత అయితే మేము వరి వేస్తాము. ఆ వరి వేసిన తర్వాత అయితే మాకు వడ్లనే వస్తాయి కదా. పంట చేతికి వచ్చిన తర్వాత సంక్రాంతి కల్లా పంట కంప్లీట్ అయిపోతుంది. దాంట్లో నుంచి అయితే మేము కొన్ని వడ్లను తీసుకుంటాము. కొంతమంది నిల్వ ఉంచుకోవడానికి అయితే కుప్పలు వేస్తారు, కొంతమంది అయితే అమ్మేస్తారు, కొంతమంది అయితే వడ్లను స్టోర్ చేస్తారు. అలానే మేమైతే అమ్మేసాము, హార్వెస్ట్ చేసాము కదా. అంతకుముందు వీడియోస్లో నేను చూపించాను మీకు ఏం చేస్తాం ఏంటి అనేది. అలానే అమ్మేటప్పుడు అయితే కొంచెం వడ్లు అనేవి మేము స్టోర్ చేసుకుంటాము. ఫెస్టివల్స్కి అయితే ముందుగా కొత్త బియ్యం పొంగలని చేసుకుంటాము. ఆ తర్వాత అయితే మేము వాటిని తినడానికి అయితే యూజ్ చేస్తామన్నమాట. మెయిన్గా మేము ఉగాదికి అయితే చేస్తాము కొత్త బియ్యం పొంగలి అనేది. సో బట్ ఈసారి అయితే మేము ముందే చేద్దామని అనుకుంటున్నాము. ఒక మంచి శుభకార్యం అనేది ఉంది. సో దానికి చేయడమో లేదంటే ఉగాదికి చేస్తామో తెలీదు. బట్ వీటిని అయితే మేము మంచిగా చేసుకుని స్టోర్ చేసుకుంటాము. ఇప్పుడు వీటిని అయితే ఎలా చేస్తామంటే రోట్లో వేసేసి దువ్వ దంచడం అంటారు. మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరూ చేశారు. బట్ నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడడం అయితే నేను చాలాసార్లు చూసాను, హెల్ప్ చేశాను, కానీ వడ్ల గింజలు వేరు చేయడం అట్లా. బట్ ఇలా అయితే చెరిగేసిన తర్వాత మనకి పై పొట్టు వచ్చేస్తుంది. స్లోగా దంచాలి, నూక అవ్వకూడదు, ముక్క అవ్వకూడదు, బియ్యంగానే రావాలి. అలా అయితే మంచిగా చేస్తామన్నమాట. ఇవైతే కంప్లీట్గా నేను చేసినవి అనమాట. ఫస్ట్ మాకొక్కరు మంచిగా దంచిచ్చింది. రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం నేనైతే చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.